ఇప్పుడు చాలా మంది దుఃఖం, బాధ, వేదన ఏంటంటే సిగ్గు గురించే. అప్పులోళ్ళు వచ్చి ఎక్కడ తిడతారో, వాళ్ళు వచ్చి ఎక్కడ నిలేస్తారో, అబ్బో అవమానం తట్టుకునే కంటే చచ్చిపోవటం మంచిదిరా బాబు అని మొన్న తమ్ముడు ఎలికల పేస్ట్ తిన్నాడు. ఎందుకు చేసావు నాన్న ఈ పని అంటే, అప్పులోళ్ళు ఒత్తిడి ఎక్కువైపోయిందన్న, తట్టుకోలేకపోయాను, అవమానపరుస్తున్నారు, ఇక బతకటం వేస్ట్ అనిపించిందన్న, ఆ సిగ్గు తట్టుకోలేక తినేసాను. చాలా మంది దిగులుతో బతికేది సిగ్గు కోసమే. పిల్లలు అవమానకరంగా బతుకుతున్నారు, నలుగురు ఓస్తున్నారు, సిగ్గుతో చచ్చిపోతున్నాను. ఈ భర్త మార్పు చెందలేదు, నలుగురు ఓస్తున్నారు, సిగ్గుతో చచ్చిపోతున్నాను. అప్పులు పాలయ్యాను, నలుగురు నాలుగు మాటలు అంటున్నారు, సిగ్గుతో చచ్చిపోతున్నాను. కష్టపడి చదివాను, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాను, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రావట్లా, ప్రతి ఒక్కడు ఇంకా రాలేదా ఇంకా రాలేదా ఇంకా రాలేదని అవమానపరుస్తున్నారు, సిగ్గుతో చచ్చిపోతున్నాను. వివాహమైంది 10 ఏళ్ళైంది, 12 ఏళ్ళైంది, పిల్లలు లేరు, ఇంకా పుట్టలేదా ఇంకా పుట్టలేదా అని శుభకార్యాలకు నన్ను రానివ్వకుండా, మంచి కార్యాల్లో నన్ను చెయ్యి వేయనీయకుండా నన్ను అడ్డగిస్తా ఉన్నారు, అవమానపరుస్తూ ఉన్నారు, సిగ్గుతో చచ్చిపోతున్నాను అని ఇలా రకరకాల కారణాలను బట్టి సిగ్గుపడతా ఉంటారు, దిగులు పడతా ఉంటారు. ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో అందరి ఏడుపు. ప్రార్థన చేయటం విషయంలో దగ్గర నుంచి, వస్త్రం దగ్గర నుంచి, అప్పు దగ్గర నుంచి, పిల్లలు లేకపోయిన దగ్గర నుంచి, అన్ని విషయాల్లో సిగ్గే. ఎన్ని విషయాల్లో సిగ్గుపడుతున్నావో ఒక్క మాట నన్ను చెప్పని. నీ దేవుని నువ్వు సరిగ్గా కానీ ఎరుగుంటే, ఎన్ని అవమానకరమైన పరిస్థితులు నీకెదురైనా సిగ్గు అనేది నీ దరి చేరదు.